హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2024 సన్ రైజ్ హైదరాబాద్ మంచి ఫామ్లో అయితే కనిపిస్తుంది. ప్రజెంట్గా ప్లే ఆఫ్ 4 మాత్రం చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అండ్ టాప్ 2లో ఉన్న టీమ్స్కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు మొదటి మ్యాచ్ ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్లో ఇంకోసారి ఛాన్స్ ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. ఫైనల్ వెళ్ళడం ఇలాంటి టీమ్స్కి చాలా ఈజీ, ఫస్ట్ 2 ప్లేస్లో ఉన్న టీమ్స్కి. అండ్ థర్డ్ 4th ఉన్న టీం ఒక మ్యాచ్ గెలిచాక మళ్ళీ ఫస్ట్ సెకండ్లో ఓడిపోయిన టీంతో మళ్ళీ ఆడాల్సి ఉంటుంది. 2 మ్యాచ్లు ఆడితేనే ఫైనల్ వెళ్తారు. సో ఆ ప్లేస్ కోసం మాత్రం తీవ్ర పోటీ. దాంట్లో ఎస్ఆర్హెచ్ కూడా ఇప్పుడు ఛాన్స్ అయితే వచ్చేసింది. ఎలాగో చూద్దాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ బ్యాటింగ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఇవాళ ఎస్ఆర్హెచ్లో మీకు ఎవరు ఇష్టం అనేది తెలిసిపోతుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్ఆర్హెచ్ టాప్ 2లో ఉండాలని కోరుకునే వాళ్ళంతా. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే సన్ రైజ్ హైదరాబాద్ ఇప్పుడు ప్రజెంట్గా థర్డ్ ప్లేస్లో 12 మ్యాచెస్లో 7 విజయాలతో ఉంది. పాజిటివ్ రన్ రేట్కి వచ్చేసింది. అది ఎల్ఎస్జీ మీద భారీ తేడాతో గెలవడం చాలా అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే ప్లే ఆఫ్కు పోటీ ఇచ్చే టీమ్స్. సిఎస్కే ఎలాగూ ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎల్ఎస్జీ 12 మ్యాచ్ల్లో 6 గెలిచారు, నెగిటివ్ రన్ రేట్లో ఉన్నారు. సో వాళ్ళు వరుసగా 2 గెలవాలి. వాళ్ళకే ఒక మ్యాచ్ ఉంది. సో చాలా కష్టమైన పని. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వరుసగా 2 హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది. అది కూడా గుజరాత్ టైటాన్స్తో నెక్స్ట్ మ్యాచ్ ఉంది. అండ్ అదేవిధంగా తర్వాత పంజాబ్ కింగ్స్తో ఆ తర్వాత మ్యాచ్ అయితే ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గుజరాత్ టైటాన్స్తో మరొక భారీ విజయం అండ్ పంజాబ్ కింగ్స్తో ఇంకొక విజయం 2 వచ్చినట్లయితే డైరెక్ట్ టాప్ 2కి వెళ్ళిపోతుంది. ఎస్ఆర్హెచ్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టాప్ 2లో ఉంటే మీకు తెలుసు, ఒక మ్యాచ్ ఓడిపోయినా ఫైనల్కి వెళ్ళడానికి ఇంకొక మ్యాచ్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ రన్ రేట్ తగ్గింది. 11 మ్యాచ్ల్లో 8 గెలిచారు. కాకపోతే వాళ్ళు కాస్త ఈ మధ్య మ్యాచెస్ ఓడిపోతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగూ టాప్ పొజిషన్తో వారు ఫైనల్కి వెళ్ళిపోతారు నాకు తెలిసి. అంత స్టాండర్డ్ టీం అది. అండ్ ప్లే ఆఫ్ దశలో అయినా లేకుంటే ఫైనల్లో అయినా కోల్కతా నైట్ రైడర్స్తోని ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా ఇదిగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హర్షిత్ రానాతోని గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మయాంక్ అగర్వాల్ మీద, దానికి రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఉన్నట్లు ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. మనం చూస్తున్నాం రీల్స్. అండ్ ఒకసారి వీడియోలోకి వెళ్తే గుజరాత్ టైటాన్స్ టీంతో మ్యాచ్ జరగబోతుంది హైదరాబాద్లో. నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్ కావడం అడ్వాంటేజ్. హైదరాబాద్ గ్రౌండ్ ఓపెనర్స్కి అండ్ బ్యాట్స్మెన్కి చాలా అలవాటయ్యాయి. అండ్ బ్యాట్స్మెన్ ఇద్దరు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ చెలరేగిపోయారు ఎల్ఎస్జీ మీద. ఒకవేళ 20 ఓవర్స్ మ్యాచ్ ఆడి ఉంటే 300 స్కోర్ అయ్యేదా అని కూడా అనిపించింది. కేవలం 9.4 ఓవర్స్లోనే 167 కొట్టారు. అండ్ అదేవిధంగా అప్పటికే విన్ అయిపోయారు. ఇంకా 10 ఓవర్లు ఉన్నాయి. ఈజీగా 300 స్కోర్ అయితే వెళ్ళేది. అది కని విని ఎరగని స్కోర్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి గుజరాత్ టైటాన్స్ టీంలో అంత మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారా, స్పిన్నర్స్ ఉన్నారా అని చూస్తే గుజరాత్ టైటాన్స్లో రషీద్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్ చాలా డేంజరస్ బౌలర్స్ అని చెప్పొచ్చు. అండ్ రషీద్ ఖాన్ ఒక లెగ్ స్పిన్నర్ అండ్ ఒక గూగ్లీ బౌలర్. నూర్ అహ్మద్ కూడా ఒక లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవాలి. సో వీళ్ళు గూగ్లీ బౌలర్స్ అనమాట. సో వీళ్ళ బౌలింగ్ని ఆడడం చాలా కష్టం అవుతుంది. గుజరాత్లో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో అయితే అక్కడ నూర్ అహ్మద్ దెబ్బ కొట్టాడు ఎస్ఆర్హెచ్ని. రషీద్ ఖాన్ కూడా బాగానే బౌలింగ్ వేశాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి రిప్లై ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి వీళ్ళు ఇస్తారో చూడాలి. ఒకసారి వాళ్ళ బౌలింగ్లో వీళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడడం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక ఆఫ్ స్పిన్నర్ అయితే వీళ్ళకు పర్ఫెక్ట్ ఆఫ్ స్పిన్నర్ అయితే లేరు, కానీ వీళ్ళు గూగ్లీ బౌలర్స్. వీళ్ళు ఒకసారి ఆఫ్ స్పిన్ వేస్తారు, ఒకసారి లెగ్ స్పిన్ వేస్తారు. డేంజరస్ బౌలర్స్. అండ్ చెప్పలేం, మన ట్రావిస్ హెడ్ అయితే కృష్ణప్ప గౌతమ్ను చితకబాదాడు. అతని బౌలింగ్ని ఒక స్పిన్లో వీక్ అనుకున్న ట్రావిస్ హెడ్ కూడా చెలరేగాడు. సో ఏ టైంలో అయినా కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ ట్రావిస్ హెడ్లో ఉందని ప్రూవ్ చేశాడు. సో మొత్తానికి మిగతా ఫాస్ట్ బౌలర్స్ అయితే మోహిత్ శర్మ అండ్ అదేవిధంగా జోష్ లిటిల్ ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్లో ఎలాగూ ఎక్స్పర్ట్లే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ 6లు 4లు కొట్టడానికి. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ ఓపెనర్ సెట్ అయితే అదొక హైలైట్స్లా ఉంటుందని మొన్నటి మ్యాచ్లో మనం చూసాం. సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా అలా చెలరేగే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. రషీద్ ఖాన్ ఆర్ నూర్ అహ్మద్ బౌలింగ్ని కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే బ్యాట్స్మెన్కి తిరుగులేదని చెప్పొచ్చు. హెన్రిచ్ క్లాస్ని అయితే
ఈ మధ్య అంత టచ్‌లో కనిపించట్లేదు. అంత ఛాన్స్ రావట్లేదని చెప్పుకోవాలి. సో, హెన్రిచ్ క్లాసెన్ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే అతను ఎంత విధ్వంసకర ఆటగాడో మనకు తెలిసిపోతుంది. అలా అయితే ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాద్ అహ్మద్, అబ్దుల్ సమద్, సాన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్ ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడతాడో మనం ఆల్రెడీ చూసాం. అండ్ భువనేశ్వర్ కుమార్ చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఉనాడ్కట్ అండ్ అదేవిధంగా విజయకాంత్ని తీసుకున్నారు. ఒక స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్ అని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అండ్ ముఖ్యంగా ముత్యా మురళీధరన్ ఒక లెజెండ్ స్పిన్నర్ అండ్ డానియల్ వెట్టోరి కూడా ఒక లెజెండ్ స్పిన్ బౌలర్ లేకపోవడం ఎలా ఉంటుంది ఒక టీంకి నేను మొన్నటి వీడియోలో చెప్పాను. అండ్ విజయకాంత్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాను. అదేవిధంగా నిన్నటి ఎల్ఎస్జి మ్యాచ్లో విజయకాంత్ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనం చెప్తేనే తీసుకున్నారని కాదు, వాళ్ళకు కూడా అది అర్థమై ఉంటుంది. సో పరిస్థితిని బట్టి అర్థమవుతుంటుంది. అండ్ చాలామంది ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తుంటారు, వాళ్ళు అవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మన వీడియోస్ చూసిన వారు కూడా వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయొచ్చు. చాలా విధాలుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అండ్ కోచ్కి కూడా అది అర్థమవుతుంది, ఒక స్పిన్నర్ ఉంటే బాగుంటుందని చెప్పి. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుందని అయితే అనిపిస్తుంది. వాళ్ళు బ్యాటింగే తీసుకుంటారు. కానీ గుజరాత్ టైటాన్స్కి ఇప్పుడు ఒక పెద్ద సమస్య, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా అని. ఎందుకంటే బ్యాటింగ్ తీసుకుంటే మొన్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఏ రేంజ్లో ఆడారో వాళ్ళ కళ్ళ ముందే ఉంది. కాబట్టి మొదట బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి ఇచ్చినా కూడా అదొక పెద్ద గండం అని వాళ్ళకైతే తెలుసు. సో మొత్తానికైతే వీళ్ళు సెట్ అయినట్లయితే టీంలో ఓపెనర్స్ మీద డిపెండెంట్ కావడం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే మొన్నటి మ్యాచ్లో మనం చూసాం 9 ఓవర్లోనే 167 కొట్టేశారు. సో అలాంటి బ్యాట్స్మెన్లో ఇద్దరు అవుట్ అయితే మిగతా వారు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. గుజరాత్ టైటన్స్ టీంలో చూస్తే వృద్ధిమాన్ సహా, శుభ్మన్ గిల్ ఎవరు కూడా పెద్ద ఫామ్లో కనిపించట్లేదు. సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో గుజరాత్ టైటన్స్ టీం అయితే ఈసారి ప్లే ఆఫ్ దశ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఈసారి హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల, మొత్తానికి శుభ్మన్ గిల్ కూడా ఫామ్లో లేకపోవడం వల్ల, బ్యాట్స్మెన్లో ఒక సాయి సుదర్శన్ తప్ప ఎవరు ఫామ్లో లేకపోవడం వల్ల మొత్తానికి గుజరాత్ టైటన్స్ టీం అయితే బ్యాటింగ్లో చాలా వీకే కనిపిస్తుంది. ఇలాంటి టీం మీద ఎస్ఆర్హెచ్లో విజయకాంత్ అండ్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ మొదలైన బౌలర్స్ అందరికీ మంచి ఛాన్స్ తమ ఫామ్లోకి రావడానికి. ఆల్రెడీ భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. కానీ కొత్త స్పిన్నర్ విజయకాంత్ మాత్రం నేనైతే అతను బౌలింగ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్న ఇంకో మ్యాచ్లో. ఎందుకంటే ఫస్ట్ మ్యాచే 6.8 రన్ రేట్తో ఎల్ఎస్జీ మీద అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక స్పిన్నర్ టీంలో కనుక సెట్ అయినట్లయితే ప్లే ఆఫ్ అండ్ ఫైనల్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే గుజరాత్ టైటన్స్ మీద విజయకాంత్ బౌలింగ్ అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్, అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ అండ్ నితీష్ రెడ్డి వీళ్ళ బ్యాటింగ్ కోసం అయితే చాలా ఇంట్రెస్ట్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ టీంలో కూడా బౌలింగ్లో, ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్లో సరైన బౌలర్స్ లేరని చెప్పుకోవచ్చు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ వికెట్ మీద ఆ వాళ్ళు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళ బౌలింగ్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ భారీ సిక్స్లు కొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కాస్త ఎక్కువ స్కోర్తో గెలిచినట్లయితే 1 or 2 ప్లేస్లోకి వెళ్ళడం కష్టం కావచ్చు. కానీ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళడం మాత్రం కాస్త ఈజీ అవుతుంది. టాప్ 2లో ఉంటే ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అది. సో ఇంకా మ్యాచ్కి అయితే చాలా టైం ఉంది. యాక్చువల్ చెప్పాలంటే 16th నాడు మ్యాచ్ ఉంది. ఇంత గ్యాప్ అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి ఎప్పుడూ రాలేదు. సో అప్పటి వరకు మంచి ప్రాక్టీస్ అండ్ వ్యూహాలు రచించుకోవడానికి టైం అయితే లభిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్కి.